మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు అన్న మాటకి కొత్తగా ఈ ఇంట్లో నాకు ఉదాహరణ కనిపిస్తోంది. దీనికి కారణమేంటి? 2 చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దం వినిపిస్తుంది. మీ ఇద్దరికీ ఏ విషయంలో మనస్పర్ధలొచ్చాయి? ఒకే మాట మీదుండే మీరు సరిగ్గా మాట్లాడుకోవడమే లేదు. నేను ఇద్దరినీ గమనించి అడుగుతున్నాను, ఏం జరిగింది చెప్పండి. నా వరకు నేను బానే ఉన్నాను అత్తయ్య గారు. నేనెప్పుడు గాయత్రి మనసు బాధ పెట్టి పనులు చేయలేదు. గాయత్రి చేసిందా? నేను ఒకరి మీద నింద వేయాలనుకోవడం లేదు అత్తయ్య గారు. అది పూర్తిగా మేం చేసుకున్న తప్పిదాలు. ఇంకొకళ్ళని నిందించడం భావ్యం కాదు. తప్పు చేసేవని చేస్తూనే ఉంటారు, చెయ్యనివన్నీ చేశానని చెప్పకుండానే తప్పులు నా మీద రుద్దేస్తున్నావా? నువ్వు మామూలు దానివి కాదక్కా. ఏంటి గాయత్రి? ఎంతైనా మీరంతా ఒకటే కదా. ఇది అని చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నేను పడే బాధలో బాగా మీకు కూడా ఉంది కదా. ఉన్నది చెప్పి ఇంకా చెడవటం దేనికిలే. నిన్నే ఏం చెప్పాలి అత్తయ్య గారు? ఏమైనా జరిగితే కదా చెప్పడానికి. మరి ఏమీ లేనప్పుడు ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలెందుకు జరుగుతున్నాయి? నిజం చెప్తున్నాను అత్తయ్య గారు, ఈ గొడవలకి కారణం నేను కాదు. మరి ఎవరు? ఎవరని అడిగితే నేనేం చెప్పగలను? మీరే అని చెప్తే ఒప్పుకుంటారా? ఏదో ఉంది, మీరు చెప్పడం లేదు. నాకుగా ఆ విషయం తెలిస్తే బాగోదు. ఆ, ఏం లేదత్తయ్య గారు. ఏవీ లేదు. ఈ మాటే నిజమైతే సంతోషమే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, త్రిపుర పెళ్లి చిన్నపాటి తప్పిదాల వల్ల తప్పుదోవ పట్టకూడదు. ఏమీ లేని దగ్గర ఏదో ఉంది అని పెళ్లివారికి అనుమానం రాకూడదు. కాపాడుకుంటూ వస్తున్న పరువు వీధన పడకూడదు. ఇందులో ఏమన్నా పొరపాట్లు జరిగితే ఈసారి నేను వదలను. నచ్చి కుదుర్చుకున్న సంబంధం ఏ చిరాకులు లేకుండా చివరి వరకు వెళ్ళాలి. ఈ పెళ్లి జరగాలి. త్రిపుర సంతోషం నాకు ముఖ్యం. తేడాలు జరిగితే జరగదత్తయ్య గారు. వెళ్ళండి. ఆవిడేమో మనవరాలు సంతోషం కావాలంటుంది, అదేమో ఈవిడ గారి మీద శతకోపం పెట్టే పనిలో ఉంది. ఇప్పుడు నాకు తెలిసింది చెప్పినా ఆవిడ వినదు. నేనేదో కావాలని కలిపి చెప్పాను అనుకుంటారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,